హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు చికెన్ పలావ్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ముందుగానే చికెన్ పలావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగానే పెట్టుకున్నాము. ఇవన్నీ మా పిల్లలు ఆడుకునే మట్టి కుండలండి. చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో. చికెన్ అండి, చికెన్ కిలో తీసుకున్నాము. నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అన్నమాట. కొంచెం పెద్ద పెద్ద పీసులుగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే చికెన్ పలావ్ కదండి. లెమన్ జ్యూస్ అయితే ఫస్ట్ వేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకోండి. లెమన్ జ్యూస్ వేసాక ఆయిల్ వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకోవాలి. పసుపు వేసుకుంటున్నానండి. నెయ్యి వేస్తున్నానండి. ఒకసారి నెయ్యి కూడా నీట్గా వేసాక కలుపుకోవాలండి. రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. పెరుగండి, మేము ఇంట్లో చేసుకునే పెరుగునే ఎక్కువైతే యూజ్ చేస్తానండి. కారం వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకుంటున్నాను. చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ అండి. నీట్గా కలుపుకోవాలి ఒకసారి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆల్ గరం మసాలా దినుసులండి. దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు, ఫ్లేవర్ ఉంటుంది కదండి చికెన్ది, అదే మసాలా ఫ్లేవరు, అది కూడా వేసుకున్నాను. అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. పుదీనా వేసుకుంటున్నానండి. మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఆనియన్స్ ముక్కలండి, పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్ అయితే తాలింపులు అన్నీ ఉంచుకున్నానండి. చూడండి, మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ అయితే సైడ్ పెట్టుకోవాలి. 10 అని కాదండి, మన ఇష్టం. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవచ్చు. రైస్ తీసుకున్నాను చూడండి. ఫోర్ గ్లాసుల రైస్ అండి. ఎందుకంటే కిలో చికెన్ కదా, కిలో రైస్ అనమాట. ఆ గ్లాస్ పావు గ్లాసు గిన్నె అయితే పెట్టుకున్నానండి. వేడెక్కింది. ఆయిల్, నెక్స్ట్ నెయ్యి వేసుకుంటున్నాను. ఆనియన్స్ ముందుగా పెట్టాను కదండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అండి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచితే చూడండి చికెన్ నుంచి గ్రేవీలా వస్తుంది, జ్యూసీగా. చికెన్ కూడా ఉడికిందండి. ఇప్పుడైతే రైస్ వేసుకుంటున్నాను. ముందుగా కడిగి పెట్టిన రైస్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, రైస్ వేసాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి. 4 గ్లాసులు రైస్ కదండి, 8 గ్లాసులు వాటర్ వేయాలి. కానీ జ్యూసీ గ్రేవీ ఉంది కదండి, దానివల్ల ఒక గ్లాస్ తగ్గించి 7 గ్లాసులు వాటర్ నేను వేసుకుంటున్నాను. చికెన్ వచ్చిన గ్రేవీలా ఉంది కదండి, అందువల్ల 1 గ్లాస్ తగ్గించి 7 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఒకసారి నీట్గా కలుపుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చికెన్ పలావ్ అయితే చాలా టేస్టీ, హెమ్మీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కూడా అండి, పెద్ద కష్టమేం కాదు చేయడానికి కూడా. కానీ చాలా స్పైసీగా ఉందండి చికెన్ పలావ్ మాత్రం. చూడండి, మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ అండి. చికెన్ పలావ్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో చికెన్ పలావ్ అయితే. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత బాగుంటుందో ఇలా చేసుకుంటే చికెన్ పలావ్ అయితే. తప్పకుండా ట్రై చేయండి మీరైతే. బాయ్ బాయ్.